సార్ ఇప్పుడు బొంగురు గొంతుకి మూల కారణం ఇది అని ఎలా నిర్ధారిస్తారు మీరు? వెరీ గుడ్. ఏంటంటే ఈ ఈ వాయిస్ ప్రాబ్లమ్స్కి ప్రత్యేకంగా ఇప్పుడు వాయిస్ క్లినిక్స్ అని ఉన్నాయి కొత్తగా. ఫస్ట్ వాయిస్ క్లినిక్ మెలడీ వాయిస్ క్లినిక్ ఇప్పుడు మనం హైదరాబాద్లో స్టార్ట్ చేసింది. ఇది ఫస్ట్ టైము 2001 సంవత్సరంలో మా మా మెలడీ వాయిస్ క్లినిక్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఓపెన్ చేశారు. ఆయనే ఓపెన్ చేశారు దానికి. ఆయన ఓపెన్ చేశారు ఫస్ట్ వాయిస్ క్లినిక్ ఇండియాలో. అది జనరల్ ఈఎన్టీ క్లినిక్స్ కాకుండా ఈ వాయిస్ క్లినిక్స్లో ఒక స్పెషల్ పరికరాలు ఉంటాయి దీనికి, వాయిస్ ప్రాబ్లమ్స్ కనుక్కోవడానికి. అందుట్లో ముఖ్యమైనది డిజిటల్ వీడియో లారింగోస్కోపీ అంటాం. ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక ఎండోస్కోప్ లాంటిది. దీని ప్రత్యేకత ఏంటంటే మామూలుగా స్వరనాడు అంటే వోకల్ కార్డ్స్ ఒక సెకండ్కి మనం మాట్లాడినప్పుడు 300 టైమ్స్ వైబ్రేట్ అవుతాయి. ఒక సెకండ్కి 3 సార్లు ప్రకంపనలు వస్తాయి ఒక సెకండ్కి. అంటే పాడేటప్పుడు 1000 టైమ్స్ వైబ్రేట్ అవుతాయి. సో ఇటువంటి ఫాస్ట్ మూవింగ్ వోకల్ కార్డ్స్ని అది స్లో మోషన్లో చూపిస్తుంది ఆ స్పెషల్ కెమెరా. చూపించి దానిలో ఉన్నటువంటి చిన్న చిన్న డిఫెక్ట్స్ కూడా కనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మనం నార్మల్గా మాట్లాడినా కూడా మాట్లాడినప్పుడు దానిలో డిఫెక్ట్స్ కరెక్ట్ కనిపెడుతుంది అనమాట. ఇప్పుడు మీరు అడిగారు కదా ఎట్లా కనుక్కుంటారని చెప్పి. సో ఈ స్ట్రోబోస్కోపీ లారింగోస్కోపీ ఇన్స్ట్రుమెంట్ చాలా ప్రధానమైంది డయాగ్నోసిస్ తెలుసుకోవడానికి, ఎట్లా వచ్చింది ప్రాబ్లం ఏంటి లోపల తెలుసుకోవడానికి. దాంతో బాగా తెలిసిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు సింగర్స్ పాడుతున్నప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళ వోకల్ కార్డ్స్ చూసేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి. చిన్న లైట్ ముక్కుల నుంచి వెళ్తుంది, పాడేటప్పుడే వోకల్ కార్డ్స్ రికార్డ్ చేయొచ్చు మనం. ఎట్ట మూవ్ అవుతున్నాయి, ఎట్ట కరెక్ట్గా లేదా అని చూడడానికి అవకాశం అనమాట. సో ఆన్ ది స్క్రీన్ వచ్చేస్తుంది మొత్తం. సో దీని ఏంటి అంటే డైనమిక్ ఫోనేషన్, అది సింగింగ్ ఎండోస్కోపీ అంటాం. సో అది కూడా లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్. సో ఇటువంటి వాటితో మనం ఎటువంటి డిఫెక్ట్ని కనుక్కోవచ్చు.